నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైషు. ఈరోజు నాతో పాటు అయితే ఎడ్యుకేషనల్ ఫెయిర్లో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుండి జగదీష్ గారు ఉన్నారు. జగదీష్ గారితో మాట్లాడదాం. హలో అండి. హాయ్. నమస్తే. నమస్తే అండి. సార్, అంటే ఇన్ని కాలేజీలు ఉన్నాయి, ఇక్కడే మీరు చూస్తున్నారు. ఎందుకని జయప్రకాష్ నారాయణ కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఏం చెప్తారు? ద ఫస్ట్ వన్ వచ్చేసి చాలా 1997 ఎస్టాబ్లిష్డ్ కాలేజ్. ఇది మహబూబ్ నగర్లో ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పటివరకు మీరు ఒకసారి ఈ కాలేజీ హిస్టరీ చూసుకుంటే ఇంతవరకు ఓన్లీ ఈ కాలేజ్ నుంచి 7,000+ ఎక్కువ స్టూడెంట్స్ అబ్రాడ్స్లో ఉన్నారు. ఇంకా ప్లేస్మెంట్స్ విషయంలో వస్తే కూడా నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్తో చాలామంది ప్లేస్ అయ్యారు. అదొకటి. దీనికి ఇంతకుముందు ఈ కాలేజ్ నుంచి పోయిన వాళ్ళు అల్యూమిని కానీ మాకు చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది ఈ కాలేజ్ నుంచి చూసుకుంటే. దీనికి ఈ కాలేజ్లో ఫ్యాకల్టీ కానీ నెంబర్ ఆఫ్ డాక్టరేట్స్ కానీ ఇట్లా ఉన్నారు. అండ్ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. దాని ప్లస్ మా చైర్మన్ సార్ రీసెంట్గా ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివే, ఎందుకంటే ఈ కాలేజీ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉంది. దాని చుట్టూ చాలా విలేజెస్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణలో గురుకుల కాలేజెస్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి కాబట్టి దాంట్లో నుంచి పూర్ పీపుల్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకోవడానికి వాళ్ళు ఎక్కువ అమౌంట్ పే చేయలేకపోతారు. కాబట్టి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఫ్రీ సీటే ఇస్తారు. ఫీ మొత్తం గవర్నమెంటే పే చేస్తుంది. సో దానికి యాడెడ్గా మా చైర్మన్ సార్ రవికుమార్ సార్ ఏం చేశాడంటే ఫ్రీ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశాడు గర్ల్స్కి. సో అదొక మంచి స్టూడెంట్స్ దాన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ప్లేస్మెంట్స్ వస్తే 100% ప్లేస్మెంట్ ఉంటుందా? ఏఐ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎందుకని? సో రీసెంట్గా మేము ఒకటి టైఅప్ అయినాము. ఈ నెక్స్ట్ వేవ్ అన్నీ చాలామంది తెలిసి ఉంటుంది. సో మీరు ఒకవేళ తెలియకుంటే గూగుల్లో కూడా సెర్చ్ చేయండి. నెక్స్ట్ వేవ్ వాళ్ళతోని మేము టైఅప్ అయినాము. సో వాళ్ళు కంప్లీట్గా 1 year మొత్తం టోటల్గా స్టూడెంట్స్కి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. సో వాళ్ళ మేజర్గా మేము నెక్స్ట్ వేవ్ వాళ్ళు కంప్లీట్ స్టూడెంట్స్ అందరికీ ప్లేస్ అయ్యే విధంగా వాళ్ళకి కోర్సెస్ వాళ్ళకి చేపేయడం కానీ ఇవన్నీ చేస్తున్నాము. సో అందుకే మాకు ప్లేస్మెంట్స్ కూడా చాలా అవుతాయి. ఇప్పుడు నాతో పాటు విశ్వాని కాలేజ్ నుంచి శ్రీరామకృష్ణ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, అంటే ఇన్ని కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ, అది కూడా ఇంజనీరింగ్కో లేకపోతే ఏఐ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వై విశ్వానిలో ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే? ఓకే, ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజెస్ ఎడ్యుకేషన్ ఫేర్ అండి. బట్ వై విశ్వాని ఇన్ అన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎడ్యుకేషన్ ఫేర్ వేర్ వీ డు నాట్ ఆఫర్ ఎనీ ఇంజనీరింగ్ కోర్సెస్? 2021లో ఉస్మానియా యూనివర్సిటీ హ్యాస్ లాంచ్డ్ ఎ యూనిక్ ప్రోగ్రామ్ కాల్డ్ BS Computer Science, a 4-year కోర్స్ విత్ AI, ML అండ్ డేటా సైన్స్. మనకు బీటెక్ CSCలో ఉన్న లిమిటేషన్స్ అన్నీ కూడా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఈ BS Computer Science 4 years కోర్స్తో పాటు వాళ్ళు దీన్ని మొత్తం క్లియర్ చేశారు. అండ్ ఇన్ 2025 వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ న్యూ ప్రోగ్రామ్ కాల్డ్ BS Psychology విత్ కంప్యూటర్ సైన్స్. సో ఇప్పుడు ఈ జెన్జీ పాపులేషన్కి సైకాలజీ మీద ఎంతైతే ఇంపార్టెన్స్ ఉందో, సో ఫర్ దాన్ని అడ్రస్ చేయడానికి వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఏ న్యూ ప్రోగ్రామ్ దిస్ ఇయర్ కాల్డ్ BS Psychology విత్ కంప్యూటర్ సైన్స్, AI, ML కూడా ఇంక్లూడెడ్ ఉంది. సో దీంతో పాటు విశ్వాని 2013లో వీ హ్యావ్ లాంచ్డ్ ఏ యూనిక్ ప్రోగ్రామ్ కాల్డ్ BBA + MBA 5-year ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అందులో మీకు 3 years చదువుకొని ఎగ్జిట్ అవుతే BBA వస్తుంది, 4 years చదువుకొని ఎగ్జిట్ అవుతే BBA హానర్స్ వస్తుంది, అండ్ 5th year కంటిన్యూ చేస్తే ఇంటిగ్రేటెడ్ MBA వస్తుందండి. సో దీస్ ఆర్ ద 4 బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ విచ్ వీఆర్ ఆఫరింగ్ అట్ విశ్వాని. ప్లేస్మెంట్స్ గురించి విశ్వాని ఈజ్ మెంట్ ఫర్ ప్లేస్మెంట్స్ అండి. ఒక 27 ఏళ్ళ చరిత్రలో విశ్వాని ఎప్పుడు కూడా ప్లేస్మెంట్స్లో 95 బిలో టచ్ కాలేదండి. దట్స్ ద రికార్డ్ ఆఫ్ ప్లేస్మెంట్స్ అట్ విశ్వాని. ఇప్పుడు నాతో పాటు అపోలో యూనివర్సిటీ అండ్ లెస్టర్ యూనివర్సిటీ నుంచి ప్రమోద్ తలసలా గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. అంటే ఏంటి సార్, ఇప్పుడు లెస్టర్ యూనివర్సిటీ అని చెప్తున్నారు, దట్టు లండన్ అని చెప్తున్నారు. వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఇది? కొంచెం స్పెషలేనండి. ఇప్పటి వరకు కూడా ఇండియాలో 4 years మనం బీటెక్ చేయడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అనేది ఒక కొత్త ట్రెండ్ అన్నమాట.
ఇది ఎలా అంటే జనరల్గా ఇండియాలో చదివేది 3 ఇయర్స్ అనుకుంటారు, 4 ఇయర్స్ అనుకుంటారు బీటెక్. బట్ కానీ మనం బీటెక్ 3 ఇయర్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నాం. యూరోపియన్ అండ్ యూకే నామ్స్ ప్రకారం 3 ఇయర్స్ బీటెక్ వరల్డ్ వైడ్గా వ్యాలిడ్. ఎట్ ద సేమ్ టైం మనం 1 ఇయర్ ఇక్కడ 2 ఇయర్స్ ఇండియాలో చదువుతారు, అపోలో యూనివర్సిటీ చిత్తూరులో చదువుతారు, 1 ఇయర్ వెళ్ళి యూకేలో చదువుతారు. సో దీని మొత్తానికి కూడా ఫీజు కూడా ఏంటంటే ఇక్కడ మనకి ఇండియాలో టాప్ కాలేజీలో ఏ ఫీజు అయితే అవుతుందో సేమ్ అదే ఫీజులో 35 lakhs టోటల్ బడ్జెట్, ఇండియా అండ్ యూకేలో కలిపి 35 lakhs టోటల్ బడ్జెట్లో మనం ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఏఐ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ మనకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా ఇంజనీరింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం బీబీఏ కోర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బీటెక్లో EEE కోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కోర్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏఐ ప్రోగ్రామ్ జనరల్గా కూడా మనం ఏమనుకుంటామంటే ఎవరో క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ని మన స్టూడెంట్స్ నేర్చుకుంటారు. బట్ ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ రీసెర్చ్ బేస్డ్ యూనివర్సిటీ. హెల్త్ ఏఐలో వీళ్ళు ఆల్రెడీ ఇప్పటికే ప్రోగ్రామింగ్ కంప్లీట్ చేశారు. అపోలో యూనివర్సిటీ అండ్ అపోలో హాస్పిటల్స్ దీంతో టైఅప్ అయ్యి సిడిహెచ్పిఎం అని చెప్పేసి ఒక రీసెర్చ్ సెంటర్ని కూడా చిత్తూరులో స్టార్ట్ చేశారు. డైరెక్ట్గా ఏఐ అండ్ డేటా సైన్స్ అనేది ఆ రీసెర్చ్ సెంటర్ నుంచి ఫస్ట్ లెవెల్ ఎంప్లాయీస్గా వీళ్ళు నేర్చుకుంటారు. ఇక్కడ ప్లేస్మెంట్ అనేది చాలా చిన్న మాట, ఎందుకంటే ఏఐ క్రియేటర్స్ వీళ్ళు, కొత్తగా నేర్చుకునేది ఏం లేదు. ఇక్కడ కనుక మీరు ఏఐ కానీ డేటా సైన్స్ కానీ ఇంజనీరింగ్లో చేసినట్లయితే వరల్డ్ మార్కెట్లో జాబ్ మార్కెట్లోకి వీళ్ళు ఎంటర్ అయ్యి ఇక్కడ ల్యాక్స్లో వస్తే అక్కడ క్రోర్స్లో వీళ్ళకి శాలరీస్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే వరల్డ్ మార్కెట్లో ఉన్న ప్లేస్మెంట్స్లో ఫస్ట్ ఇచ్చేది వీళ్ళకి. సో ప్లేస్మెంట్ అనేది చాలా చిన్న మాట, చెప్పాను కదండి. ఇక్కడ లక్షల్లో వస్తే అక్కడ కోట్లలో శాలరీస్ ఉంటాయి. దట్ యూకే మార్కెట్కి వెళ్తారు వీళ్ళు. స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత యూకేలో తర్వాత 2 ఇయర్స్ వరకు కూడా అక్కడ మనం రెసిడెంట్స్గా ఉండొచ్చు, జాబ్ సర్చ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ అక్కడి నుంచి వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ అంటే చాలామంది పేరెంట్స్కి ఇక్కడ చదివిన డిగ్రీ ఇండియాలో ఈక్వలెన్స్ వస్తుంది. ఇక్కడ గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు ఇక్కడ పేరెంట్స్ ఉన్నారనమాట. ఖైరతాబాద్లో జరుగుతున్న ఎడ్యుకేషనల్ ఫేర్లో వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్. సార్, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, ఫస్ట్లీ మీ పేరెంట్స్? సంతోష్ కిరణ్. సంతోష్ కిరణ్. చాణక్య. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లో 760 out of 1000. కంగ్రాచులేషన్స్. ఏ యూనివర్సిటీ కోసం చూస్తున్నారు సార్? అంటే ఇన్ని యూనివర్సిటీస్ ఉంటే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా. ఎస్ మేడం. ఏ యూనివర్సిటీ అనుకుంటున్నారు ఇప్పుడు? అదే ఏదైతే బెటర్గా ఉంటుందో అదే చూడాలి. ఈరోజు డిసైడ్ అవుదామని అనుకుంటున్నారా? అవును. అంటే ప్లేస్మెంట్స్ కోసం చూస్తున్నారా లేకపోతే ఏఐ కోసం చూస్తున్నారా? అదే కోర్స్ కమ్ కాలేజ్ బెటర్గా. ఓకే, నువ్వేం థింక్ చేస్తున్నావు నాన్న? అంటే ఏది బెటర్? ఏఐఎంఎల్కి వెళ్దామని. ఏఎంఎల్ దానికే ఫ్యూచర్ ఉంది అనుకుంటున్నావా? ఇప్పుడు 100% ప్లేస్మెంట్ కోసం చూస్తున్నావు అంతే. నేషనల్ ఫెయిర్లో నాతో పాటు ఒక పేరెంట్ ఉన్నారనమాట. వాళ్ళ అమ్మాయిని ఇంజనీరింగ్లో జాయిన్ చేద్దామని చూస్తున్నారు. మరి ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు ఏ కాలేజ్ అయితే బెటర్ అనుకుంటున్నారని ఒకసారి అడుగుదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. మీ పేరెంట్స్? ఫనీ గారు, మీ అమ్మాయిని జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు. అంటే ఇన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, ఏ యూనివర్సిటీ బెటర్ అనుకుంటున్నారు? యూనివర్సిటీస్నా కాలేజెస్ చూస్తున్నాను. హైదరాబాద్ కాలేజెస్లో నంబర్ ఆఫ్ కాలేజెస్ తిరుగుతున్నాను. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. ఒకసారి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన తర్వాత వాళ్ళకి నేను యాజ్ ఏ ఎడ్యుకేటెడ్గా వాళ్ళ కాలేజీలో ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, NAAC అక్రిడేషన్ ఉందా, NBA అక్రిడేషన్ ఉందా, ఒక 5-6 కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటాను. 5-6 కాలేజెస్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ కాలేజీలో ఫెసిలిటీస్ చూస్తాను. ఫస్ట్ వాళ్ళ కాలేజీలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ కాలేజీ గ్రీన్ క్యాంపసా లేకపోతే కాలేజీకి ఎంత దూరం మా ఇంటి దగ్గర నుంచి, ఇవన్నీ పరిగణలో తీసుకుని మా కాలేజీ ఏ కాలేజీలో జాయిన్ చేయాలో ఆలోచిస్తాను. ప్లేస్మెంట్స్ గురించి ప్లేస్మెంట్స్ గురించి ఆలోచిస్తాను. ఎప్పుడు ఆలోచిస్తానంటే ఒకసారి కాలేజీ డిసైడ్ అయిన తర్వాత 3rd ఇయర్కి వచ్చిన తర్వాత మా కాలేజీ ఏ కాలేజీలో జాయిన్ చేశానో ఆ కాలేజీ గురించి ఆలోచిస్తాను. ప్రీవియస్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, ఆ కాలేజీస్ ప్లేస్మెంట్ ఎంత పర్సంటేజ్, యావరేజ్ ప్యాక్ ఎంత, ఇవన్నీ ఆలోచిస్తాను. ఇప్పుడు నాతో పాటు తెలంగాణలో జరుగుతున్న ఎడ్యుకేషనల్ ఫేర్లో ఖైరతాబాద్లో శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒక పేరెంట్, అండ్ వాళ్ళ అబ్బాయి కూడా వచ్చినారనమాట. వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. హాయ్, నన్ను పేరు? సాత్విక్. ఎన్ని మార్క్స్ వచ్చాయి సార్? 88% వచ్చి. 88% వచ్చిందా? కంగ్రాచులేషన్స్. ఏ యూనివర్సిటీ కోసం చూస్తున్నారు సార్? అంటే ఏది బెస్ట్ ఉందని చూస్తున్నామండి. ఇక ఒకటేని కాదు కదా, చాలా ఉన్నాయి కాబట్టి అన్ని ఎంక్వైరీ చేస్తున్నాము. మీ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి సార్? అంటే బాబుకి మంచి ఫ్యూచర్ ఉండాలని అనుకుంటున్నాము. మంచి బెస్ట్ అన్నిట్లో ఏది బెస్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారో ఆ యూనివర్సిటీ కోసం సెర్చ్ చేస్తున్నాము. ఇందులో చాలా ఉన్నాయి కాబట్టి
అండ్ ఏ కోర్స్ కోసం చూస్తున్నారు? ఏఎంఎల్ అనుకున్నాను. అందరూ ఏఎంఎల్, ఎందుకని ఏఎంఎల్ మీద పడ్డారు అందరూ? బీటెక్ అయిపోయినాక దానిపైన ఎక్కువ డిమాండ్ ఉంటుంది అందుకని. అండ్ ప్లేస్మెంట్స్ కోసం ఏమైనా ఆలోచిస్తున్నారు సార్? తర్వాత అదే కదండి ఆలోచించేది, ప్లేస్మెంట్ కావాల్సిందే అదే కాబట్టి ఫ్యూచర్ అదే కదా, ప్లేస్మెంట్ కావాలి ఉంటేనే వాళ్ళకి ఫ్యూచర్ ఉండేది కాబట్టి దానికోసమే ట్రై చేస్తున్నాం. అబ్రాడ్ పంపించే ఆలోచన ఏమైనా ఉందా? ఇంకా లేదండి. అబ్రాడ్ వెళ్ళే ఆలోచన ఉందా? చూద్దామే. ఇప్పుడు నాతో పాటు జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి కేఎస్ రవికుమార్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. మేడం గుడ్ మార్నింగ్. నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్. సో ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, వై జయప్రకాష్ నారాయణ అంటే ఏం చెప్తారు? న్యాచురల్గా ఇది ఒక ఎడ్యుఫేర్. దీంట్లో కళాశాలల పరిస్థితి, ఏ విద్యార్థికి ఏ ర్యాంక్ వస్తే ఏ కాలేజీలో వస్తారని ఒక అవేర్నెస్ క్యాంప్ లాంటిది. ఫైనల్ డెసిషన్ ఈజ్ లెఫ్ట్ టు ది స్టూడెంట్స్ అండ్ దేర్ పేరెంట్స్ సబ్జెక్ట్ టు దేర్ ర్యాంక్, క్వాలిఫికేషన్ అండ్ ఇంటర్మీడియట్ మార్క్స్. ఇక్కడ ఏంటంటే ఎక్కువ డీమ్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు, ప్రైవేట్ యూనివర్సిటీస్ వాళ్ళు వచ్చిండ్రు. డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ వారికి ఎంట్రన్స్ లేకుండానే అడ్మిషన్లకు అవకాశం ఉంది వాళ్ళ యొక్క రైట్ కింద. కానీ మేము వీఆర్ గవర్నర్డ్ అండ్ అఫిలియేటెడ్ బై జేఎన్టీయూ. వీఆర్ సపోజ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ఎంసెట్ క్వాలిఫికేషన్స్ అండ్ ర్యాంక్స్. సో వచ్చిన ర్యాంకు క్వాలిఫై అయిన విద్యార్థులకు గత సంవత్సరం ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, ఈ సంవత్సరం ఏ బ్రాంచ్లో వస్తుంది, ప్లస్ ఏ బ్రాంచ్ల యొక్క ప్రాస్పారిటీస్ ఎలా ఉంటాయి, రాబోయే రోజుల్లో బ్రాంచ్ వైజ్ ఇంపార్టెన్స్ తెలియజేయడానికి ఈ అవేర్నెస్ క్యాంపు ఇది కండక్ట్ చేస్తున్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ అన్ని జాబ్స్ తీసేస్తున్నారు, అసలు ఇంకా జాబ్లే లేవు, ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఫ్యూచర్ లేదు అంటున్నారు, మరి ఏం చెప్తారు? మేడం, మా జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ మేము స్థాపించి 1997. ఇప్పుడు చేర్చుకోబోతున్న బ్యాచ్ 29th బ్యాచ్. నెక్స్ట్ ఇయర్ ఫార్చునేట్లీ వీ విల్ బి అడ్మిటింగ్ 30th బ్యాచ్. ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో 4 పర్యాయాలు ఐటీ డౌన్కి వచ్చేసి మళ్ళీ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ వాటికి ఎక్కువ అడ్మిషన్స్ జరిగి ఐటీ ఇండస్ట్రీ కొలాప్స్ అయిన రోజులను కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ ఐటీ బాగా బూమ్ పుచ్చుకొని ఒకటేంటంటే విద్యార్థులు మన దేశం కొరకు చదవడం లేదు, చదివే ప్రతి ఒక్కరు కూడా విదేశాల కొరకు, వివిధ దేశాల కొరకు చదువుతున్నారు. మన దేశంలో కూడా సివిల్ చేస్తే ఇంత పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, హైదరాబాద్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 15 yearsలో డబల్ అయింది సైజులో. ఇంత హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంత హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నప్పుడు సివిల్ ఇంజనీర్స్ అవసరం ఉంది. అదేవిధంగా ఒక 2 నిమిషాలు కరెంట్ లేకపోతే మన జీవన వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎన్నో జాబ్స్ ఉన్నాయి, వాటి గురించి. మెకానికల్ ఇప్పుడు ఎన్నో రకాలుగా ఈవీ వెహికల్స్ ఇవన్నీ వస్తున్నాయి, కొత్త కొత్త ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ వస్తున్నాయి, వీటికి కూడా మెకానికల్ ఇంజనీర్స్ అవసరం. కాబట్టి అన్ని బ్రాంచీలు సమానమే. కాకపోతే కంప్యూటర్ చేయడం వలన శ్రమ తక్కువ, సుఖం ఎక్కువ. 4 గోడల మధ్యలో ఏసీ రూముల్లో కంప్యూటరు, వాళ్ళ ఊహల్లో ఏంటంటే కంప్యూటర్ చేస్తే డాలర్లు ఎక్కువ వస్తాయి, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ చేస్తే కొంచెం కష్టపడాలి, డబ్బు తక్కువ వస్తుందనే ఫీలింగ్లు ఉన్నా. కానీ సమాజానికి అందరూ అవసరమే, అన్ని బ్రాంచులు సమానమే. ఏది అయినా కష్టపడి చదవగలిగితే అన్ని బ్రాంచుల్లో అభివృద్ధి ఉంటుంది, ప్రాస్పారిటీ ఉంటుంది. ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అంటూ పెడితే ఓన్లీ సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వరకే ఉంటాయి. కంప్యూటర్ కొరకు ఇంతవరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఎగ్జామ్ పెట్టలేదు. పెడితే కూడా అన్ని డిగ్రీలతో పాటు అదొక సమానంగా పెడతారు, అంతేగాని అన్ని బ్రాంచీలు సమానం. కష్టపడి చదివితే అందరికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి. నాతో పాటు ఎడ్యుకేషనల్ ఫెయిర్లో రాజశేఖర్ గారు ఉన్నారు, ఒక పేరెంట్ అండ్ వాళ్ళ సన్ కూడా ఉన్నారనమాట. వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే సార్, ఫస్ట్లీ మీ పేరెంట్? యజ్ఞేశ్వర్. యజ్ఞేశ్వర్. ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లోనా? 893. కంగ్రాచులేషన్స్. అండ్ ఎంసెట్లో ర్యాంక్ ఎంత వచ్చింది? 33K. వావ్, కంగ్రాచులేషన్స్ రా. ఓకే, ఏ కాలేజ్ కోసం చూస్తున్నారు సార్? చూస్తున్నాం, మంచి కాలేజ్ అని చూస్తున్నాం. ఏదైనా కూడా ప్లేస్మెంట్స్ మంచిగా ఉండి, ఫ్యాకల్టీ మంచిగా ఉండి, అన్ని రకాలుగా మంచిగా ఉండేది చూస్తున్నాం. ఇప్పుడు టెక్నాలజీ ఏఎంఎల్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకని అందరూ ఏ మీదకి వెళ్ళిపోతున్నారు అంటారు? జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, మళ్ళీ కొంచెం స్కోప్ ఉంటుంది ఇంకో 2-3-4 yearsలో. అండ్ సార్, మీరు గమనించే ఉంటారు ఈ మధ్యకాలంలో అన్ని జాబులు పోతున్నాయి, ఎంఎన్సీ కంపెనీలు అన్ని జాబులు తీసేస్తున్నారు అంటున్నారు కదా. ఏమైనా కొంచెమైనా ట్రస్ట్ ఉందా? ఫ్యూచర్ ఉంది ఇప్పుడు బాగా? ట్రస్ట్ ఉంది, ఎందుకంటే ఫ్యూచర్లో మొత్తం ఏఎంఎల్ వస్తుంది కాబట్టి ఇది చదువుకుంటే దాని మీద అవకాశాలు ఎక్కువ ఉంటాయని ట్రస్ట్ ఉంది, కొంచెం ట్రస్ట్ ఎక్కువనే ఉంది. ఏమైనా ఫిక్స్ అయ్యారా ఇక్కడికి వచ్చే ముందు ఈ కాలేజ్? లేదు. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నాతో పాటు గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి కీర్తి గారు ఉన్నారు. కీర్తి గారితో మాట్లాడదాం. హలో మ్యామ్. హాయ్. ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, వై గీతాంజలి అంటే ఏం చెప్తారు?
ఇన్ని కాలేజెస్ ఉన్నప్పుడు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అన్ని కాలేజీ దగ్గరికి వెళ్తాను నేను. ఓకే, సో వై గీతాంజలి అంటే గీతాంజలి హ్యాస్ సమ్ స్పెషల్ సేలియన్ ఫీచర్స్ అదర్ దెన్ రెగ్యులర్ కరికులం యాక్టివిటీస్. మా దగ్గర డిఫరెంట్ క్లబ్స్ అండ్ డిఫరెంట్ సెల్స్ ఉన్నాయి. లైక్ యూ హ్యావ్ ఇంక్యుబేషన్ సెల్, R&D. అంటే స్టూడెంట్స్కి ఒకవేళ ఎంటర్ప్రెన్యూర్ అలా అవ్వాలి అనే డ్రీమ్స్ కానీ ఏమన్నా ఉంటే వీ హ్యావ్ ఎంటర్ప్రెన్యూర్ సెల్ వేర్ వీ హ్యావ్ డిఫరెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆర్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ విచ్ ఆర్ ఫండెడ్ ఆల్సో. సో గీతాంజలి ఇంకా స్టూడెంట్స్కి డిఫరెంట్ ఫెసిలిటీస్ ఎలా ఇస్తుంది అని అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్ట్స్, we have arts club. Suppose if you are interested in cultural, we have cultural club. Coding club. So according to different areas of interest, students ki okokka interest ఉంటుంది. స్పోర్ట్స్ అంటారు, కొందరు డ్యాన్స్ అంటారు, మ్యూజిక్ అంటారు. సో స్టూడెంట్స్ ఒక ఇంట్రెస్ట్ ప్రకారం కాలేజ్లో అన్ని ఫెసిలిటీస్తో పాటు అన్ని క్లబ్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ మోస్ట్ థింగ్ విచ్ వీ ఫీల్ ప్రైడ్ ఫర్ గీతాంజలి. అలాంగ్ విత్ దిస్ వీ హ్యావ్ ప్లేస్మెంట్స్ ఆల్సో. సో ప్లేస్మెంట్స్ వచ్చేసి మా దగ్గర వాళ్ళకి ఫస్ట్ ఇయర్ నుంచే ట్రైనింగ్ ఉంటుంది, CRT ప్రోగ్రామ్. అలాంగ్ విత్ CRT మా దగ్గర ఫినిషింగ్ స్కూల్ కూడా ఉంటుంది. సో ఈ రెండు స్టూడెంట్స్కి హెల్ప్ అయ్యి దే ఆర్ ప్లేస్డ్ ఇన్ టాప్ కంపెనీస్ కూడా. ద రీసెంట్ 2025 బ్యాచ్ పాస్డ్ అవుట్కి 41 lakhs ప్యాకేజ్ వచ్చింది. అండ్ కరెంట్ థర్డ్ ఇయర్ స్టూడెంట్ ఒక అబ్బాయికి 51 lakhs ప్యాకేజ్ కూడా వచ్చింది. హీస్ స్టిల్ ఇన్ థర్డ్ ఇయర్, హీస్ జస్ట్ పర్సూయింగ్ హిస్ థర్డ్ ఇయర్ యాక్చువల్లీ. సో ఇవే కాకుండా రెగ్యులర్ ప్రోగ్రామ్సే కాకుండా స్టూడెంట్కి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్లో కూడా మోటివేట్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఇంత పర్సెంట్ అని ఎంత పర్సెంట్ చెప్పగలరు? 100%. I can say 80%. అంటే అందరు 100% ప్లేస్మెంట్ అంటారు. ఐ థింక్ నో, బికాస్ ఇట్స్ ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు మార్కెట్ అందరికీ తెలుసు హౌ ఇట్ ఈస్ అప్ అండ్ డౌన్స్ అనేది. వీఆర్ వెరీ ఫ్రీ అండ్ వీ ఆల్సో ద సేమ్ థింగ్ మేము చూపిస్తున్నాం కదా. 80% స్టూడెంట్స్ ఆర్ ప్లేస్డ్ ఫర్ 2025 బ్యాచ్. ప్రీవియస్ ఇయర్స్ చెప్పొచ్చు వీ గాట్ 100%, సమ్ టైమ్స్ వీ గాట్ 90%, బట్ దిస్ ఇయర్ ద రికార్డ్ ఈస్ ఫర్ 80%. ఎడ్యుకేషనల్ ఫెయిర్లో ఈరోజు నాతో పాటు ఒక పేరెంట్ అండ్ స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. మీ పేరు సార్? గంగాధర్. గంగాధర్ గారు. కావ్య. కావ్య. పాపకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? ఇంటర్మీడియట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 90% వచ్చిందా? ఎంసెట్ ర్యాంక్ ఎంత? ఓ, కంగ్రాచులేషన్స్. మరి ఏ కాలేజ్ కోసం చూస్తున్నారు? చూద్దాం మేడం ఏ కాలేజ్ బెటర్ ఉంటుంది అనేది. ఫెయిర్కి వచ్చాం కదా, చెక్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇప్పుడు IT సెక్టార్లో జాబులు లేవు, అసలు జాబులు అని తీసేస్తున్నారు అంటున్నారు కదా, మరి భయం ఏంట్లేదు సార్? ఏ భయం లేదు మేడం, IT సెక్టర్కి ఎప్పటికైనా భూమి అలాగే ఉంది. కాకపోతే IT సెక్టర్లో సబ్ బ్రాంచ్ బాగా చూస్ చేసుకోవాలి. దాంతోపాటు ఈసీ కూడా బాగానే ఉంది చూస్. ఎవరైనా ఏ స్ట్రీమ్ తీసుకుంటే అందులో మెరిట్ బాగుంటే బాగుంటుంది, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. అందరూ ఏ అంటున్నారు కదా సార్, మీరేమనుకుంటున్నారు? ఓకే, రాలేదని బాధపడకూడదు. వేరే స్ట్రీమ్స్ కూడా బోల్డ్ ఉన్నాయి ఇంజనీరింగ్లో, ఏది నచ్చితే అందులోకి వెళ్ళొచ్చు. నాట్ ఓన్లీ ఈసీ ఉంది, AAA ఉంది, సివిల్స్ ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి మేడం. మాస్టర్స్కి పంపించే ఆలోచన ఉందా? ఇండియా ఉండగా వేరే కంట్రీ దేశం లేదు మేడం. ఇండియా ఈజ్ బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఎపెక్స్ ఎడ్యుకేషనల్ ఫెయిర్లో మన iDream మీడియా ముందు ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, తనతో మాట్లాడదాం. హాయ్. హాయ్. ఏం పేరు? హర్ష. హర్ష, హాయ్. ఇప్పుడు పైన ఒకటి ఆల్రెడీ జరిగింది, చూసొచ్చావు కదా సెమినార్, ఏమనిపిస్తుంది? వర్త్ అనిపిస్తుంది నాకైతే. చాలా దూరం నుంచి వచ్చాను, వర్త్ అనిపిస్తుంది. ఎక్కడి నుంచి? కుత్బులాపూర్, చింతల్. చింతల్ నుంచి వచ్చారా? ఏ కాలేజ్ అనుకుంటున్నారు మరి? చూస్తున్నాం, కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అందుకే మ్యాక్సిమం ర్యాంక్ బట్టి వస్తే సో ఐ కెన్ ప్రొసీడ్. ఎంత వచ్చింది ఎంసెట్ ర్యాంక్? 65,000. 65,000. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఓకే, మరి ఇప్పుడు AI, CSE ఏమనుకుంటున్నారు? CSE, AIML. CSE, AIML అందరూ దాని మీదే ఉంటే మిగతా కోర్సులు నాకు అదే అనిపిస్తుంది, ఎందుకంటే NVIDIAలోని పోవాలంటే AIలోని స్ట్రాంగ్ ఉండాలి. సో దట్స్ వై ఐమ్ చూసింగ్ దట్. నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళే ఆలోచన ఉందా? అబ్రాడ్ అంతగా ఏం ఆలోచించదు, ప్రస్తుతానికి బీటెక్ చేయాలి కదా ఫస్ట్. అందుకే. ఓకే, అంటే రిక్వైర్మెంట్ ఏముంది ఇప్పుడు? రిక్వైర్మెంట్ అంటే పెద్దగా ఏం లేదు, దగ్గర పడితే చాలు. హైదరాబాద్లోని. హైదరాబాద్లో ఉండాలి, దగ్గర ఉండాలి, బాగుండాలి, టీచర్స్ బాగుండాలి, టీచింగ్ మెయిన్గా గ్రౌండ్స్ ఉండాలి. అదేంటి? ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏ స్కూల్లో జాయిన్ అయినా కూడా స్పోర్ట్స్కి పెద్దగా సపోర్ట్ చేసే దొరకాలి, కనీసం బీటెక్లో అయినా దొరికితే. అందుకే యూ వాంట్ టు ప్లే. అంతే. పేరెంట్స్ ఒప్పుకుంటారా మరి ఆడుకుంటారా? పేరెంట్స్ అస్సలు ఒప్పుకోరు. అందుకే బీటెక్లో ఒక మంచి ర్యాంక్ బట్టి హాస్టల్తో వస్తే సో ఐ కెన్ డూ. సూపర్, హాస్టల్లో జాయిన్ అయిపోవాలి, గేమ్స్ ఆడుకోవాలని అనుకుంటున్నాను అంతే. నెక్స్ట్ ఫ్యూచర్ అవసరం లేదు. ఫ్యూచర్ ఎలాగో స్కిల్స్ బిల్డ్ చేసుకోవచ్చు మన ఓన్గా.
కాలేజ్ మీద ఆధారపడకుండా మనం ఇది చేసుకొని ఓకే హర్ష, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. అపెక్స్ అండ్ ఐడ్రీమ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ ఫెయిర్లో ఇప్పుడు నాతో పాటు ఒక పేరెంట్ అండ్ స్టూడెంట్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం మేడం. ఏం పేరు సార్? నా పేరు జనార్దన్ రావు. మీ పేరు తల్లి? లిఖిత లిఖిత. లిఖిత ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇంటర్లో? 853 కంగ్రాచులేషన్స్. అండ్ ఎంసెట్లో ర్యాంక్ ఎంత? 28,000. 28,000. వావ్, కంగ్రాచులేషన్స్. మరి ఏ కాలేజ్ అనుకుంటున్నారు సార్? చూసారా? సబ్మిట్కి వాళ్ళు మెసేజ్ పెట్టారు, చూస్తున్నాం మేడం. మాకు కూడా కన్ఫ్యూజ్గా ఉంది. అంటే ఏది మంచిగా ఉంటే ఏ అక్రిడేట్ మరి లేదంటే ల్యాబ్స్ ఏవి ఉంటాయి అవన్నీ చూస్తాను. అన్ని విధాలు అన్నీ ఒక దగ్గర మాకు దొరుకుతున్నాయి కాబట్టి మేము చూసుకోవడానికి ఈజీగా ఉంది. కానీ ఇది చూసి కూడా కాలేజీ మనకి ఒక 2-3 సెలెక్ట్ చేసుకొని కాలేజీ విజిట్ అయ్యి అక్కడ ల్యాబ్స్ ఎలా ఉన్నాయనేది ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము డిసిజన్ తీసుకుంటాం. అది కాక మేము మళ్ళీ ఎంసెట్ కౌన్సిలింగ్ కూడా వెళ్తాం. ఒకవేళ యూనివర్సిటీ అనుకోండి, బయట ఏదైనా స్టేట్కి వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తున్నాం, కానీ మంచిది దొరికిందంటే వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. రిక్వైర్మెంట్ ఏముంది సార్? ఇప్పుడు మేము డిఫరెంట్గా అంటే అందరూ సిఎస్సి ఏఎంఎల్ అని అనుకుంటున్నారు, కానీ మా పాప కొంచెం ఈసీకి వెళ్దాం డాడీ, దాన్ని చిప్స్ కోసం దానికోసం తయారీ కోసం, దాంతోపాటు తర్వాత కావాలంటే ఏఎంఎల్ చూసుకోవచ్చు, కానీ ఈసీ తీసుకుందామని ప్రిపేర్ చేస్తుంది మేడం. ఆ విధంగా ఆలోచిస్తున్నాం మేడం. బట్ అదే నిజంగానే అందరూ సిఎస్సి ఏఐఎంఎల్ అనగానే అందరూ అట్టే పోతే ఈసీ అప్పుడు మంచి జాబ్స్ మిగిలిపోతాయి కదా, అప్పుడు మంచి జాబ్ వస్తుంది కూడా. మా పాప డిసిజన్ ఆ విధంగా ఉంది. సరే మేము కూడా అలా, నేను కూడా అనుకున్నాను ఒక ఫాదర్గా, కానీ ఒక విధంగా ఆలోచిస్తే ఒక 5 years తర్వాత ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది మేడం. అందుకని అలా చూస్ చేసుకుంటున్నాం. మాస్టర్స్కి బయటికి పంపించే ఆలోచన ఏమైనా ఉందా? కొన్ని అదే ఇప్పుడు ఈసీ 4 years ఎలా దాన్ని బట్టించి స్కోర్ బట్టించి అలా చేయగలుగుతుందా లేదా దాన్ని బట్టించి ఒక 1 year మన ఇండియాలో చేసి మంచిగా ఇక్కడ ఉంటే పర్వాలేదు, లేదంటే మాస్టర్ కూడా ట్రై చేస్తాం మేడం. అంటే మేము మాస్టర్ ట్రై చేయడం కూడా అమౌంట్తో కూడుకునేది కదా, కొంచెం ఆలోచించాలి మేడం. ఇక్కడ కొంచెం సెటిల్ అయితే ఇక్కడ ఉంచుతాం మేడం, మన ఇండియాలో చేసుకుంటాం మేడం. అదే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఇప్పుడు నాతో పాటు అపెక్స్ అండ్ ఐడ్రీమ్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ ఫెయిర్లో కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి గణేష్ గారు ఉన్నారు, సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. ఓకే సార్, కేజీ రెడ్డి అంటే ఇక్కడ మీరే చూసారు ఇన్ని యూనివర్సిటీస్, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఎందుకని కేజీలో జాయిన్ అవ్వాలంటారు? మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఇప్పుడు చేసినటువంటి విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న అన్ని స్టాల్స్లో అన్ని కాలేజెస్ యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి. సో ఇలానే ప్రతి ఇయర్ ప్రతి కాలేజ్ ప్రతి స్టూడెంట్ ఇక్కడ వచ్చి వాళ్ళ కాలేజ్ సంబంధించిన ఎటువంటి వివరాల కోసం కానీ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్లేస్మెంట్స్ ఉన్నాయా లేవా, ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, ప్రతి కూడా వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే దూరంలో ఉన్న కాలేజీలు వాళ్ళు విజిట్ చేయలేరు ఇప్పుడున్న బిజీ లైఫ్లో. సో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. అపెక్స్ అనేది మంచి ప్లాట్ఫామ్. ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నా కూడా విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ ఉపయోగించుకోవాలి. సో మా కాలేజ్కి వచ్చేసరికి మాది చాలా ఈకో ఫ్రెండ్లీ క్యాంపస్. మా క్యాంపస్ ఎస్టాబ్లిష్ చేసి 17 years అవుతుంది. సో కందకట్ల గోపాల్ రెడ్డి సార్ దీన్ని స్టార్ట్ చేశారు, అరిస్టాటిల్ ఎడ్యుకేషన్ సొసైటీ పరంగా. సో వాళ్ళ కొడుకు ఇప్పుడు కృష్ణారెడ్డి సార్ చైర్మన్గా ఉన్నారు, కందకట్ల రోహిత్ సార్ డైరెక్టర్గా ఉన్నారు. సో మాది చాలా రీసెర్చ్ ఓరియంటెడ్ కానీ ఇన్నోవేటివ్ కానీ ఈకో ఫ్రెండ్లీ కానీ క్యాంపస్ చాలా బాగుంటుంది. సో అలానే మేము ఫ్యాకల్టీ కానీ చాలా బాగుంటుంది. అందరు విద్యార్థులు మా కాలేజ్కి విజిట్ చేయొచ్చు. విజిట్ చేసిన తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్స్ కానీ అన్నీ మాది ఏదన్నా జెన్యున్గా ఉంటాయి. కాబట్టి మీరు వచ్చి ఒకసారి విజిట్ చేసిన తర్వాతనే ఆ డిసిజన్ తీసుకోవాల్సింది కోరుకుంటున్నాను. అపెక్స్ అండ్ ఐడ్రీమ్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ ఫెయిర్లో నేను చాలా కాలేజెస్ యూనివర్సిటీస్ చూశాను, కానీ ఇక్కడ కొత్తగా ఏంటో గేమింగ్ అని కనిపిస్తుంది అనమాట. అంటే గేమ్ ఆడి వీళ్ళు గేమ్స్ అమ్మేసి 2 కోట్లు సంపాదించారని. పిల్లలంటే ఆడుకోవడం కాదు కదా. సో ఏంటి ఇది, దీని గురించి ఒకసారి కనుక్కుందాం. హలో సార్. హలో అండి, నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు సయ్యద్ అండి, జునేద్ సయ్యద్. ఓకే సార్, ఇవన్నీ కాలేజెస్ యూనివర్సిటీస్ సెమినార్స్ ఇవన్నీ చెప్తుంటే మీరు గేమ్స్ ఆడమన్నట్టు, అంటే గేమ్స్ ఆడుకోవడం కాదు కదా లైఫ్లో. సారీ అండి, నేను చిన్న కరెక్షన్ చేయాలి. గేమ్స్ ఆడమని మేము చెప్పట్లేదు, గేమ్స్ తయారు చేయమని చెప్తున్నాము. ఎందుకంటే అది నేను చెప్పట్లేదు, సాక్షాత్తు మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇప్పటికీ 4 సార్లు వివిధ సందర్భాల్లో ఇండిపెండెన్స్ డే స్పీచ్లో చెప్పినారు, మన్ కీ బాత్లో చెప్పినారు, మన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్పీచ్లో చెప్పినారు. ఏమని చెప్పినారు అంటే మన దేశ యువత గేమింగ్ వైపుకు రావాలి, ఆడుకోవడానికి కాదు, గేమ్స్ తయారు చేయడానికి అని చెప్పి. ఎందుకంటేనండి ఈ రంగము అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగము అని ప్రభుత్వానికి వాళ్ళు ఒక నిపుణులు నివేదిక ఇచ్చారన్నట్టు. ఆ కమిటీలో వచ్చేసి ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ సహస్రబుద్ధే గారు ఏఐసిటి చైర్మన్గా ఉండే అప్పుడు వారు ప్లస్ ఐటీ సెక్రటరీ, హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, ఐఎండ్బి సెక్రటరీ వీళ్ళందరూ కలిసి
ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఈ రంగాలు నెక్స్ట్ లీడ్ చేయబోతున్నాయని. అందుకనే రీసెంట్గా జరిగిన వేవ్ సమ్మిట్లో కూడా ప్రధానమంత్రి మోదీ గారు ఏం చెప్పారంటే ఆరెంజ్ ఎకనామిక్ ఒక టర్మ్ కాయిన్ చేయడం జరిగింది. ఆరెంజ్ ఎకనామీ ద్వారా మన దేశ ఆర్థిక వ్యవస్థని మనం బలోపేతం చేయొచ్చు. అయితే ఇందులో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఈ నిపుణుల నివేదిక అన్నట్టు. ఈ 4 సభ్యుల కమిటీ నివేదిక ప్రధానమంత్రికి ఇచ్చింది. అందుకని ప్రధానమంత్రి గారు ప్రతిసారి గేమింగ్ గురించి ప్రస్తావిస్తూ విద్యార్థుల్ని తల్లిదండ్రుల్ని అపీల్ చేస్తున్నారు, గేమింగ్ వైపుకి మీరు రావాలి అని చెప్పేసి. అయితే రావాలి అంటే ప్లే చేయడానికి కాదు, వాళ్ళు వచ్చి ఈ ఇండస్ట్రీని లీడ్ చేయాలి దీంట్లో. అయితే రీజన్ ఏంటంటేనండి, ప్రపంచ గేమింగ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో $269 బిలియన్ ఉంది దాదాపు ఈరోజు. అయితే అందులో భారతదేశానికి చాలా చిన్న వాటా ఉందండి, 1.3% మాత్రమే ఉంది. కానీ చైనా లీడ్ చేస్తుందండి 22%. అదే విధంగా అమెరికా 20%, జపాన్ 18%తో లీడింగ్లో ఉన్నారు. అయితే ఇదే $269 బిలియన్ ఈరోజు ఉన్న ఇండస్ట్రీ 2030 కల్లా $800 బిలియన్ ఇండస్ట్రీగా ఎదగబోతుంది అన్నట్టు. అయితే ఈ $800 బిలియన్ ఇండస్ట్రీలో నుంచి మనం పెద్ద వాటాల లాక్కోవాలి అనేది మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం. మరి ఇది జరగాలంటే ఎవరు కావాలి? మనకి నిపుణులు కావాలి. అయితే ఈ 4 సభ్యుల కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన నివేదిక ఏంటంటే ఈ రంగాల్లో మనకి 20 లక్షల నిపుణులు అవసరము 2030 వరకు అని. అందుకనే ప్రధానమంత్రి మన నరేంద్ర మోదీ గారు గేమింగ్ గురించి ప్రస్తావిస్తూ ప్రతిసారి విద్యార్థుల్ని ఈ గేమింగ్ వైపు మీరు వచ్చి గేమింగ్ కోర్సెస్ కానీ కెరీర్స్ కానీ తీసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అంతేగాని గేమ్స్ ఆడి చెడిపోరు. ఇది కంప్లీట్గా కంప్యూటర్ సైన్స్ అండి. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అదే అనుకుంటారు, గేమింగ్ అనగానే గేమ్స్ ఆడి చెడిపోతారు మా పిల్లలని. కాదండి, ఇది బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఉండే 100% సబ్జెక్ట్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయండి ఇందులో. ఓకే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు C++, C#, జావా, పైథాన్, UML, ఒరాకిల్, వెబ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మీరు చూడొచ్చు డేటా రిప్రజెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా స్ట్రక్చర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, DBMS, ఆల్గోరిథమ్ డిజైన్, సిస్టమ్ డెవలప్మెంట్, వెబ్ టెక్నాలజీస్, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటు అడిషనల్గా కొన్ని గేమ్ డెవలప్మెంట్ అండ్ గేమ్ డిజైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి. వెరీ సింపుల్. అయితే కాబట్టి ఏంటంటే వీళ్ళు ఇది చదివిన తర్వాత గేమ్స్ ఆడరు, గేమ్స్ తయారు చేస్తారు. అది కూడా సాఫ్ట్వేర్లను ఉపయోగించి. కంప్యూటర్ సైన్స్లోనే ఇదొక శాఖ అనుకోవచ్చు మనం. ఓకే, అయితే ఇది చదివిన విద్యార్థులు కేవలం గేమ్స్లో మాత్రమే కాదు, ఐటీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా స్థిరపడవచ్చు, AIML వైపు వెళ్ళొచ్చు, సైబర్ సెక్యూరిటీ వైపు వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మా విద్యార్థుల ప్యాకేజెస్ అండి ఇవి. ఇందులో మీకు ఇక్కడ 2వ నంబర్లో ఒక అబ్బాయి 1 crore ప్యాకేజీలో ఉన్నాడు. ఒక పెద్ద మల్టీనేషనల్ క్వాల్కామ్లో పనిచేస్తున్నాడు. క్వాల్కామ్ అనే కంపెనీ అండి దాదాపుగా IIT, NIT విద్యార్థుల్ని మాత్రమే రిక్రూట్ చేస్తారు. అలాంటి కంపెనీలో 1 crore శాలరీలో సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నాడు. అంటే ఇది చదివాడు, బేస్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకొని అందులో మంచి అవకాశం పొందాడు. అంతేకాదు మా విద్యార్థులు 8 మంది క్వాల్కామ్లో పనిచేస్తున్నారు. ఓకే, సో కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు 2 కోట్లు, 1,25 లక్షలు, ₹1,00,00,000, 87 లక్షలు, 55 లక్షలు, 36 లక్షలు, 30 లక్షలు ఇలాంటి ప్యాకేజెస్తోని మా విద్యార్థులు ముందు వరుసలో ఉన్నారు, ఉద్యోగాలు పొందుతున్నారు. అంతేకాదు వాళ్ళు 3rd ఇయర్లోనే ఇంటర్న్షిప్కి వెళ్తున్నారు. కనీసం 25,000 పెయిడ్ ఇంటర్న్షిప్తో పనిచేస్తున్నారండి మా అందరూ విద్యార్థులు. దాదాపుగా 100% అనొచ్చు, బట్ మినిమం ఒక 3-4% అయితే మరి చదవనోళ్ళు కూడా ఉంటారు. మనం వాళ్ళ గురించి ప్రస్తావన అవసరం లేదు. మీరు ఒక 95% అనుకోండి. అంటే మా దగ్గర చదివిన విద్యార్థులకి 95% ప్లేస్మెంట్స్ వాళ్ళు ఉన్నారు, వెల్ సెటిల్డ్గా, మంచి వీటితోని. మీకు వీళ్ళ హాల్ టికెట్ నంబర్లతో సహా, వీళ్ళ వివరాలతో సహా మేము ఇస్తాము. అంటే మనం ఏదో కెమెరా దొరికింది, మైక్ దొరికింది, మనం మాట్లాడుతున్నాం కాదు. వెరీ బాధ్యతగా నేను ఈ మాట చెప్తున్నాను. నేను తల్లిదండ్రులు కూడా చెప్పేది ఒకటే, మీరు ఏం చేయండి అంటే యూట్యూబ్లోకి వెళ్ళండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు గేమింగ్ గురించి ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడారో చూడండి. మీకు ఎదుగుతున్నటువంటి ఆ రంగాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవగాహన వస్తుంది. అప్పుడు ఎందుకంటే తల్లిదండ్రులు కూడా కోరుకునేది ఏంటంటే మేము డబ్బులు పెడతాం పిల్లల విద్య కోసము, కానీ వాళ్ళు సెటిల్ అవుతారా, వాళ్ళ ఫ్యూచర్ సెక్యూర్డ్గా ఉంటుందా అనేటటువంటి ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎదిగే రంగాల్లో కానీ మీ విద్యార్థుల్ని మీరు కెరీర్ గైడెన్స్ చేసి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళ ఫ్యూచర్ 100% సెక్యూర్డ్గా ఉంటుందనేది మీకు సూచన. అయితే నా సూచననే కాదు, మన ప్రధానమంత్రి గారి సూచననే నేను మీకు అందజేస్తున్నాను అనుకోండి ఒక రకంగా. ఓకేనండి, నేను చాలా పెద్ద విషయం మాట్లాడుతున్నాను, మామూలుగా కాదు, చాలా బాధ్యతగా మాట్లాడుతున్నాను, చాలా ఇంపార్టెంట్ విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి iDream వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా బాగా అన్నీ కవర్ చేస్తున్నారు. అంటే ఇది ప్రజలకి తెలుస్తుంది.
విద్యార్థులకు తెలుస్తుంది, తల్లిదండ్రులకు తెలుస్తుంది, సమాజంలో తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి ఈవెంట్స్ జరగడం ఎంతో మంచిది. ఇలాంటి ఈవెంట్స్లో మీ ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇలాంటి మంచి విషయాలు, కొత్త విషయాలు, తెలియని విషయాలు ప్రజలకి చేరడం ఇంకా సంతోషకరం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అపెక్స్ అండ్ ఐడ్రీమ్ మీడియా సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ ఫెయిర్లో ఈరోజు నాతో పాటు కన్సల్టెంట్ అశోక్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మ. సార్, ఈ ఫెయిర్ వల్ల అసలు యూజెస్ ఏంటి? ఒక కన్సల్టెంట్గా మీరు స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు? ఇంతకుముందు గతంలో ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అంటే మేము గత 20 ఇయర్స్ నుంచి ఫీల్డ్లో ఉన్నాము. ఇంతకుముందు ప్రతి స్టూడెంట్ కూడా ప్రతి కాలేజీకి వెళ్ళడము, లేకపోతే తెలిసిన సీనియర్ స్టూడెంట్ కానీ, ఫ్యాకల్టీ కానీ, లెక్చరర్స్ వాళ్ళతోటి కనెక్ట్ అయ్యి తెలుసుకునే విషయాలు చాలా ఉండేది. అప్పుడు చాలా ఇబ్బందికరంగా పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ రాని పరిస్థితిలో ఈరోజు ఇప్పుడున్న ఒక 15 ఇయర్స్ నుంచి ఈ ఎడ్యుకేషన్ ఫేర్లు ట్రెండ్ స్టార్ట్ అయింది. దీనివల్ల ఏంటంటే స్టూడెంట్స్ ఎక్కడ కూడా తిరగాల్సిన అవసరం లేదు. వేరే పర్సన్ కూడా కొత్తగా కనుక్కొని హడావుడిగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఫేర్కి వచ్చినాం అనుకోండి, ప్రతి కాలేజీ సంబంధించిన కానీ, యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ఆ కాలేజ్ యొక్క స్టాఫ్ కానీ, దానికి సంబంధించి పర్సన్స్ ఉంటారు. వాళ్ళు పూర్తి వివరాలు వచ్చిన స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. వాళ్ళు కనుక్కోవడానికి కూడా చాలా అన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ప్లస్ కాలేజీకి సంబంధించినటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్, ఎగ్జాంపుల్ ప్లేస్మెంట్ కావచ్చు, ఏమైనా రికగ్నిషన్స్ కావచ్చు, లేకపోతే యూనివర్సిటీలో ఉన్నటువంటి మిగతా ఏఐసిటీ అప్రూవల్ కానీ, యూజీసీ కానీ, దానికి ఉన్న నామ్స్ కానీ ఏదైనా పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా, దీంట్లో జైన్ కావచ్చా లేదా అనేటువంటి విషయాలు కూడా వాళ్ళు చెప్పగలుగుతారు. అలాగే ఫీ స్ట్రక్చర్ కూడా కనుక్కోవచ్చు. ఇంతకుముందు ఆ రకంగా లేకుండేది. ఒక డిస్టిక్, స్టేట్ ఎక్కడెక్కడికి పోయి చదవాల్సిన పరిస్థితి నుంచి ఈజీగా ఇప్పుడు ఎట్లయితే డిజిటల్ మీడియాలో, సోషల్ మీడియా లాగుందో ఇది కూడా ఈజీగా ఒకటే ప్లాట్ఫామ్ దగ్గర అన్ని సంబంధించిన కాలేజీలు కానీ, యూనివర్సిటీల ఇన్ఫర్మేషన్, అలాగే కోర్సులు కూడా ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, పారామెడికల్ కావచ్చు, హోటల్ మేనేజ్మెంట్, ఏ కోర్సు చదవాలన్న విషయాలు కూడా ఒకటే ప్లాట్ఫామ్ దొరకడం కూడా ఇటువంటి స్టూడెంట్స్కి ఇది ఒక అవకాశంగా వివరించవచ్చు. మేము అపెక్స్ అండ్ ఐడ్రీమ్ మీడియా వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ ఫెయిర్లో ఇప్పుడు నాతో పాటు మంత్రి రాజు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. సార్, యాజ్ ఏ కన్సల్టెంట్ ఒక స్టూడెంట్కి మీరు ఏం సజెస్ట్ చేయగలరు? ఇలాంటి ఎడ్యుకేషనల్ ఫెయిర్ వల్ల యూజ్ ఏముంటుంది? బేసికల్గా మెయిన్గా ఎడ్యుకేషన్ ఫేర్తో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే లైక్ ఆల్ కాలేజ్, ఆల్ యూనివర్సిటీస్ ఒకే ప్లాట్ఫామ్లో ఉంటాయండి. అది లైక్ ఒక పేరెంట్స్ కానీ, ఒక స్టూడెంట్స్ కానీ ఒక కాలేజ్కి వెళ్ళాలంటే టైం వేస్ట్, మెయిన్ టైం సేవింగ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఆల్ కాలేజెస్ లైక్ అథరైజ్ పర్సన్స్ లైక్ ఫ్యాకల్టీ కావచ్చు, వాళ్ళ ఉన్న డైరెక్టర్స్ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ కాలేజ్ గురించి, వాళ్ళ ర్యాంకింగ్ గురించి, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళంతా క్లియర్లీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లైక్ కోర్స్ వైజ్ లైక్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, లైక్ కోర్స్ వైజ్ ఏంటి బెనిఫిట్స్, లైక్ ట్రెండ్ ఏంటి, ఏ కోర్స్ అయితే ఏది బాగుంటాయి, ప్లేస్మెంట్స్ ఏం బాగుంటాయి, వాళ్ళ ప్రీవియస్ వాళ్ళ కాలేజ్ ఉన్న ట్రాక్ రికార్డు గురించి కానీ ఇవన్నీ చాలా వివరంగా కాలేజ్ టు కాలేజ్ ఒకటే సింగిల్ ప్లాట్ఫామ్ మీద ఉంటాయి కాబట్టి మన టైం సేవింగ్స్తో పాటు ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలేజెస్ గురించి మనం తెలుసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఇంకా ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో ఉన్న మోర్ బెనిఫిట్స్ ఇంకేంటి అంటే లైక్ అదర్ స్టేట్స్ లైక్ గుజరాత్ కావచ్చు, లైక్ గ్యాబ్లర్ కావచ్చు, ఢిల్లీ, నెంబర్ ఆఫ్ అదర్ స్టేట్స్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ ఫేర్లో చాలా ఇక్కడే ఉంటాయి. వాళ్ళ కోర్సెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మ్యారీన్ ఇంజనీరింగ్ ఉంది, తెలంగాణ లేదు. అలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ కోర్సెస్ లైక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది కోర్స్, అది ఇక్కడ తెలంగాణ లేదు, అదర్ స్టేట్స్లో కూడా ఉంటాయి. దాంతోపాటు ఇంకా అబ్రాడ్ లైక్ ఇప్పుడు రైట్ నౌ మన జేఎన్జీ కూడా కండక్ట్ చేస్తుంది ఎగ్జాంపుల్ డ్యూయల్ కోర్స్ అని, అలాంటి కూడా అదర్ స్టేట్స్లో కూడా లైక్ 2 years ఇండియాలో, 2 years అబ్రాడ్లో, అలాంటి అదర్ స్టేట్స్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఒకే ప్లాట్ఫామ్ మీద మనము ఎడ్యుకేషన్ ఫేర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు అండి. Little bit distance is there, but still the facility and the commitment we are showing towards the students for the education wise and the other activities like what our sir said, like the campus culture, sports activities, the hostel facilities, and the relation with the industries and the placement facilities whatever we are providing. So based on that, it's been becoming a popular hub for the students transfer program for 2+2 years. Like 2 years our engineering students will be studying in our campus in Marwar University, and then the 3rd, 4th year in the USA. So but the final degree will be coming from the USA. At the same time, we have also started for the management program like BBA, 2+1 program it is. 2 years you'll be studying in our MU campus and 1 year you'll be studying in UK. Same time in MBA we are starting also 1+1 program. Like 1 year will be in MU and 1 year will be in UK. So this all kind of like educational opportunities you'll be having with international exposure,
in the campus it will be having 60 plus country students are already having there. So the exposure you will be having like world class, and the faculties and the infrastructure and everything, like whatever you want, whatever a student or parent want, and you will be having that in the Marwadi University. So if anyone want to be interested for admission and all things, our stall is there. You can meet us. Any questions we can even answer. Thank you. School of Medical Sciences and Technology. So on behalf of Mallareddy Vishwavidyapith, we have engineering and technical colleges, business management colleges, and under the School of Constituent School, we have 2 medical colleges and 2 dental colleges, and one is specifically college for the women college of medical school, and the dental college is specially for the women. And along with that, we have 7 School of Eminence, which is constituents the medical sciences, dental sciences, nursing colleges, pharmaceutical colleges, and allied health sciences and engineering colleges. So recently we have started various courses, post-MD courses, BSc, MSc, and fellowship courses in the medical sciences, surgical sciences, and other specialty. Similarly, we have started various courses in the dental post super specialization courses also. Similarly, we have various nursing colleges with nursing courses also, and now we have various era, the future of AI technology. So we have integrated with the technology and the recent advances of the learning. So on the basis of the what we are learning, the advances, not only the traditional teaching, but we are moving towards the future technology of the learning, like AI technology. So we make our students for the future generation, the soft skill generation, the strategy development. So they will helpful in the business development, strategy development, and so on. So we have also our team here. So if any query regarding various courses and all that, we are always available, and website also. And in future, we are looking forward for support from all of you. Thank you so much. Cannot understand Telugu. Telugu తెలియని వాళ్ళు చేయొద్దండి. People who cannot, आपको अगर तेलुगु नहीं जानते, नहीं समझ में आता तो हाथ उठाइए. Otherwise, I prefer to I'll take care of you. Not an issue at all. Otherwise, I prefer to continue in Telugu most of the place because it goes straight into the parents' mindsets. ఓ కుర్రాడు వాడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నానా, how do I place myself? Where should I place myself? What is the college? What is the institution? What is the kind of group of students I should choose? అని చెప్పి అడిగాడు. తండ్రి అన్నాడు, ఐ గివ్ యూ ఎ స్మాల్ ఎక్సర్సైజ్. ఈ ఎక్సర్సైజ్ చేయరా, యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ అని. ఒక ప్రీషియస్ స్టోన్, ఒక కలర్ఫుల్ స్టోన్ని ఈ పిల్లాడి చేతికిచ్చి, నువ్వు ఇక్కడికి తీసుకుని ఒక కూరగాయల మార్కెట్, మన కూరగాయల చింతల బస్తీలో ఉన్న కూరగాయల మార్కెట్ బయట నుంచో పట్టుకుని అన్నాడు అన్నమాట. ఎవరైనా వస్తారు, ఇది అమ్ముతావా అని అడుగుతారు, తలకాయ ఊపు, మాట్లాడకు, ఎంత అంటాడు, 2000 చూపించు చాలు అన్నాడు. వీడు చాలా ఎక్సైటింగ్గా ఈ పిల్లాడు వెళ్ళి, ఇంటర్మీడియట్ పాస్ అయిన కుర్రాడు మీలాగే వెళ్ళి ఒక పెద్ద ప్రీషియస్ స్టోన్ ఇట్లా పెట్టుకుని కూరగాయల మార్కెట్ బయట నుంచున్నాడు. కాసేపటికి అంకుల్ వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అని అడిగాడు. నాన్న చెప్పింది గుర్తుకొచ్చి మాట్లాడా, తల ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 200 రూపీసా, నేను ఇస్తాను అన్నాడు. వీడు పక్కకి వెళ్ళి నాన్నకు ఫోన్ చేశాడు. నాన్నో ఈ రాయికి 200 ఇస్తా అంటున్నాడు అని చెప్పి అన్నాడు. తండ్రి అన్నాడు ఎక్సైట్గా, అక్కడ ఇప్పుడు నువ్వు సోమాజిగూడలో ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్ బయటకు వెళ్ళి నుంచో ఇదే ఎక్సర్సైజ్ కంటిన్యూ చేయన్నాడు. ఈ రాయి తీసుకుని రత్నదీప్ సూపర్ మార్కెట్ బయట వాడు అలాగే నుంచున్నాడు. కాసేపటికి ఒక కారులో ఒక అంకుల్ వచ్చాడు. దిగి, బాబు ఇది అమ్ముతావా అన్నాడు. తల ఊపాడు. ఎంత అన్నాడు. 2000 చూపించాడు. ఓ 2000 రూపీసా, ఐ పే ఫర్ ఇట్ అన్నాడు. వీడు ఫోన్ చేసి, నాన్నో ఈ అంకుల్ 200 కాదు 2000 ఇస్తా అంటున్నాడు అన్నాడు. ఉండరా బాబు, ఎక్సైట్ కాకు. ఇప్పుడు సోమాజిగూడలో ఇంకో సైడ్ ఉన్న జాయ్ అలకాస్ షోరూమ్, డైమండ్ షోరూమ్ లోపల నుంచో ఇదే ఎక్సర్సైజ్ రిపీట్ చేయన్నాడు. వీడు డైమండ్ షోరూమ్ లోపలికి వెళ్ళి ఇది పట్టుకుని నుంచున్నాడు. ఇమ్మీడియట్గా ఒక పెద్ద ఆయన వచ్చాడు. బాబు ఇది అమ్ముతావా అన్నాడు. అమ్ముతాను, తలకాయ ఊపాడు. ఎంత అన్నాడు.
2000 చూపించాడు. ఓ 2 lakhs రూపీసా, నేను ఇస్తాను నీకు 2 lakhs అన్నాడు. స్టన్ అయిపోయాడు పిల్లాడు. పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాన్న అదే నేను, అదే రాయి, ఒకడేమో 200 ఆఫర్ చేశాడు, ఒకడేమో 2000 ఆఫర్ చేశాడు, ఒకడేమో 2 lakhs ఆఫర్ చేశాడు, ఏంటి నాన్న ఈ డిఫరెన్స్ అన్నాడు. అదే నాన్న, హౌ డు యూ ప్లేస్ యువర్ సెల్ఫ్ అంటానికి ఇదే. ఇఫ్ యు ఆర్ ఫ్లాక్డ్ విత్ ద పాజిటివ్ పీపుల్ యువర్ వాల్యూ ఇస్ 2 lakhs. ఇఫ్ యు ఆర్ ఫ్లాక్డ్ విత్ మీడియాకర్ పీపుల్ యువర్ వాల్యూ ఇస్ 2000. ఇఫ్ యు ఆర్ ఫ్లాక్డ్ విత్ ఆర్డినరీ నెగటివ్ పీపుల్ దెన్ యూ బికమ్ వాల్యూ ఆఫ్ 200 అన్నాడు. బాయ్స్ అండ్ గర్ల్స్, intermediate is making or breaking of the life. This is a crucial decision of your life. This is the decision when you become independent నుంచి interdependent నుంచి totally individual కింద ఎమర్జ్ అయ్యే ఏజ్ ఇది. ఇప్పటిదాకా తల్లిదండ్రులు చెప్పింది, వాళ్ళు ఏం వేసుకోమంటే అది వేసుకుంది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళింది, ఎలా ఉంటే అలా చేసి మనం చేసాం. ఇక్కడ నుంచి మీకు వింగ్స్ వస్తాయి, 2 wings వస్తాయి. ఆ వింగ్స్ ఏంటి అంటే, మనంతా చిన్నప్పుడు చదువుకున్నాం కదా, ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అబ్బాయి వండర్ వాట్ యు ఆర్ అప్ అబౌవ్ ద వరల్డ్ సో హై లైక్ ఎ డైమండ్ ఇన్ ద స్కై. దట్ డైమండ్ ఈజ్ యువర్ నార్త్ స్టార్. That diamond is your ambition. That diamond is the goal. That diamond is your destination. That diamond is your happiness. If you want to go and hang that diamond, pick it up, you should have 2 wings. One wing called conventional confidence. నీ అంతర్గతంగా ఇన్సైడ్గా ఏళ్ల నుంచి వస్తున్న మనిషిలో ఉన్న అంతర్గతమైన ఒక విశ్వాసం, దాన్ని మనం ఆత్మవిశ్వాసం అంటాం. అది భయపడకూడదు. భయపడితే ఏ పని జరగదు, భయపడకూడదు. 1 is confidence. Number 2 is innovation. ప్రతి పని కొత్తగా చేయాలి. వాట్ ఈజ్ ఇన్నోవేషన్ అంటే, మార్క్ ట్వెయిన్ అని అతను చెప్తాడు, ఇన్నోవేషన్ ఈజ్ నథింగ్, యూ డి నాట్ ఇన్వెంట్ ఎనీథింగ్. నువ్వు కొత్తగా కనుక్కునేది ఏం లేదు, యూ హ్యావ్ టు ఓన్లీ డిజైన్ వాట్ యూ హ్యావ్ అంటాడు. ఉన్నదాన్నే రీడిజైన్ చేస్తే నీకు ఇన్నోవేషన్ అవుతుంది అంటాడు. దానికి అతను ఒక ఎక్స్ట్రాడినరీ ఎగ్జాంపుల్ ఇస్తాడు. కెలిడోస్కోప్, మనందరం చిన్నప్పుడు సైన్స్లో చదువుకున్నాం కదా, కెలిడోస్కోప్లో అద్దాలు ఉంటాయి, గాజు బ్యాంకులు ఉంటాయి. ఎవ్రీ టైం మీరు తిప్పినప్పుడల్లా ఒక కొత్త డిజైన్ వస్తుంది. దట్స్ వాట్ యూ హ్యావ్ టు డూ అని చెప్పంటాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను నేను. రాజమౌళి గారు ఒకే సినిమా కథతో 2 గ్రేటెస్ట్ సినిమాలు తీశాడు. మీరందరూ బాహుబలి 1, 2 అంటారు, కాదు, దట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఓన్లీ 1. ద అదర్ సినిమా ఈజ్ ఛత్రపతి. సేమ్ స్టోరీ, స్టెప్ మదర్, ఓన్ సన్, స్టెప్ సన్, ట్రయాంగిల్ కాంటెస్ట్. ఇదే 2 సినిమాలు తీశాడు. ఒక పెద్ద డైరెక్టరు 2-3 సినిమాలు ఒకటే కథ మీద తీసినప్పుడు మనం ఎందుకు విభిన్నంగా ఆలోచించలేం? మీలో ఎప్పుడైతే ఇన్నోవేషన్ వస్తుందో, మీరే ఒక ఓలా కనుక్కోవచ్చు, మీరే ఒక స్విగ్గీ కనుక్కోవచ్చు, మీరే ఒక క్యూబ్ కనుక్కోవచ్చు, మీరే వెన్ అండ్ హౌ వెన్ యూ హ్యావ్ ఎన్ ఎన్విరాన్మెంట్, మీ చుట్టూ ఉన్న వాతావరణంలో సూపర్, గో హెడ్, నథింగ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ ఐడియా, వెరీ గుడ్ అనే కాలేజెస్ మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ లైఫ్కి ఒక జీపీఎస్ వస్తుంది. Do you know I'm celebrating my 50th year as a public speaker now. 1974 I started speaking on the stage, and now I'm completed 50 years of public speaking. But where did the root begin? ఆశ్చర్యపోతారు మీరు. నేను 8th క్లాస్లో, ఐఎమ్ ద ఇక్కడ తెలంగాణలో ఓల్డ్ సిటీలో పుట్టి పెరిగిన వాడిని నేను. 8th క్లాస్లో వివి స్కూల్, పుత్లిబోడిలో వివి స్కూల్లో మా తెలుగు మాస్టర్ డిఎస్ శర్మ సార్ పాఠం తీసుకొని గట్టిగా చదవమన్నాడు. నేను చదువుతున్నాను. చదవటం అయిపోగానే ఆయన అన్నాడు, అరే క్లాస్ అవ్వగానే స్టాఫ్ రూమ్కి వచ్చి కలవన్నాడు. ఆ రోజుల్లో టీచర్ స్టాఫ్ రూమ్ రమ్మన్నాడంటే మనకు ఒకటే ఇండికేషన్, జింతాత జింతా జింతా, ఇంకేం లేదు. ఐ థాట్ ఐ వాజ్ స్కేర్డ్. ఎందుకు పిలిచాడు సార్ అని చెప్పి స్లోలీ వెళ్తే స్టాఫ్ రూమ్ నన్ను ఇలా చూసి పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వాట్ ఎన్ ఆనర్, వాట్ ఏ ప్రివిలేజ్, టీచర్ ఆస్కింగ్ మీ టు సిట్ నెక్స్ట్ టు హిమ్ అని నేను చాలా గ్రేట్గా ఫీల్ అయ్యాను. ఐ వాజ్ హార్డ్లీ 13 years old at that time. అప్పుడు ఆయన అన్నాడు, నీలో ఆడిటరీ స్కిల్స్ ఉన్నాయి, నీలో వక్రత ధోరణి ఉంది, వై డోంట్ టు స్టార్ట్ డిబేటింగ్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ అన్నాడు. నాకు తెలియదు సార్ అన్నా, నాకు తెలుసు, నేను నేర్పిస్తాను అన్నాడు. ఆ టీచర్ విజన్ 1 year later ఇన్ వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్ 1975లో మొత్తం హైదరాబాద్లో జరిగింది వరల్డ్ తెలుగు కాన్ఫరెన్స్. మొత్తం స్టూడెంట్ కమ్యూనిటీలో ఐ గాట్ ద బెస్ట్ ప్రైజ్ అండ్ ద ఫస్ట్ ప్రైజ్. ఇట్ ఇస్ ద విజన్ ఆఫ్ ఎ టీచర్. It is not just the vision of a teacher, it is the educational institution which pushes you to do multiple things at a time. Especially we are in the Industrial Revolution number 4. Industrial Revolution 1 happened when steam was invented. Industrial Revolution number 2 happened when power was invented. Industrial Revolution number 3 happened when internet and then computers were invented. Now we are in Industrial Revolution number 4 when artificial intelligence, data science, robotics, whatever these people are making, that is into existence. What is happening today? A man created a mission and the mission is dominating the man.
అర్థం చేసుకోండి. ఇదివరకు ఒక పాట వేటూరు సుందరరామూర్తికి రాస్తే ఒకళ్ళు ఎవరో దాన్ని కంపోజ్ చేస్తే 100 మంది దాన్ని కలిసి మ్యూజిక్ ఆర్కెస్ట్రేషన్ చేస్తే దాన్ని బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే పాట వచ్చేది. ఇప్పుడు చాట్ జీపీటీలోకి వెళ్ళి మేము కొత్తగా మొదలెట్టాం, మా కాలేజ్ గురించి ఒక పాట ఇవ్వండి అని $1 కట్టండి, $10 కట్టండి. ఇట్ గివ్స్ 4 ఆప్షన్స్. లిరిక్స్ అదే, మ్యూజిక్ అదే, కంపోజింగ్ అదే, సింగర్ అదే. ఏమైపోవాలి మేమంతా? ఏమైపోవాలి మీరంతా? వెన్ మిషన్ ఇస్ టెక్నాలజీ ఇస్ డామినేటింగ్ అస్. టెక్నాలజీ 100 కిలోమీటర్ స్పీడ్లో పరిగెత్తుంది అని, మనమేమో పాస్ సినిమా హీరోయిన్ లాగా వెనక స్లో మోషన్లో ఇట్లా పరిగెత్తున్నాం. అది ఎలా ఉంటుందో చెప్పనండి. విజయ్ దేవరకొండ హీరో, పాత సినిమా హీరోయిన్ జమున గారి హీరోయిన్. బాగుంటుంది అది. జమున గారు డైలాగ్ చెప్తూ ఉంటారు, విజయ్ అపార్థం చేసుకోకు విజయ్, నేను అలాంటి దాన్ని కాదు విజయ్, ఏంది నీ లొల్లి జల్దీ చెప్పండి. టెక్నాలజీ ఇస్ లాఫింగ్ ఎట్ యస్. ఇఫ్ యూ డోంట్ ఎంబ్రేస్ ఇట్, ఇట్ గోస్ ఫర్దర్ అండ్ ఫార్దర్. హౌ డు వి క్యాచ్ దెమ్ అప్? ఇండస్ట్రీ లెవెల్ నెంబర్ 4లో హౌ కెన్ యూ సేఫ్ గార్డ్ యువర్ సెల్ఫ్? హౌ కెన్ యువర్ కిడ్ ఆర్ హౌ కెన్ యువర్ మీరు స్టూడెంట్ అయితే మిమ్మల్ని మీరు ఎట్లా సేఫ్ గార్డ్ చేసుకోవచ్చు? మిషన్ అక్కడ ఉంది, కానీ ఆ మిషన్కి ఏం కావాలో చెప్పేది మనిషే కదా. I should become the prompt manager now. I should not become the mission operator now. Please understand, how will you become prompt manager? Your all-round development makes you a prompt manager. It is not just something else. All-round development కావాలి. మీరు McDonald's అయితే అక్కడ ఒక కాంబినేషన్ ఉంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్ అండ్ కోక్. It is called worldwide Mac combo. Very popular combo. Similarly, you have a combo within yourself. You need to develop that combo within yourself. That combo is called ASK. ASK, ask. A for attitude, S for skill, and K for knowledge. You have attitude, you don't have skill and knowledge, you are 0 today. You have excellent skill, but you don't have attitude and knowledge, you are 0. You have knowledge, but you don't have attitude and skill, again you are a 0. You should have a perfect combination of all these ingredients to go up in the life. ASK, ask. What is attitude? Attitude is a showcase of a showroom called you. నువ్వు అనబడే ఒక షోరూమ్కి నీ ప్రవర్తన షోకేస్ లాంటిది. నచ్చితే ఎవడైనా మన దగ్గరికి వస్తాడు, నచ్చకపోతే పక్క దగ్గరికి వెళ్ళిపోతాడు. వాట్ ఇస్ ఎ స్కిల్? ఏ స్కిల్ ఇస్ సంథింగ్ విచ్ వీఆర్ నాట్ బోర్న్ విత్. పుట్టంగానే సచిన్ టెండూల్కర్ బ్యాట్తో పుట్టలేదు, ఎంఎస్ సుబ్బలక్ష్మి మైక్తో పుట్టలేదు, ప్రదీప్ మాట్లాడుతూ పుట్టలేదు. A skill is something which we are not born with, but we learn from others, we practice it and then we master it. 100 పుస్తకాలు చదవండి మీరు, సైకిల్ తొక్కితేనే సైకిల్ తొక్కడం వస్తుంది. ఎడమ చేత ఎడమ హ్యాండిల్ బార్ పెట్టుకుని ఎడమ పెడలు ఎడమ కాలు కింద పెట్టి కుడి కాలు మెల్లగా గాలిలో లేపి ప్యాంటు జరగకుండా కుడి పెడల మీద పెట్టి కుడి చేత్తో కుడి హ్యాండిల్ బార్ పట్టుకుని తిన్నగా చూస్తూ గడియార క్రమంలో కాళ్ళు తొక్కి సమతుల్యం పాటించిన సైకిల్ వచ్చునా చచ్చును. అలా వస్తుందా సైకిల్? ఎవడో మనకంటే పెద్దవాడే ఏం కాదురా తొక్కుని తోసేయాలి, మనం అనాలి, కింద పడాలి, మోకాల్చి పిరగాలి, వాడు చూసి ఈ అని నవ్వాలి, నాకేం కావాలా అని మనం అనాలి. నన్నాడు పొద్దున పట్టుదలతో నేర్చుకుంటే వస్తుంది. ఈచ్ వన్ ఆఫ్ us should possess the skill sets today. Be it leadership, be it communication, be it what you call it stress management, time management, whatever skill you need to have, you need to possess your skill. That proves your all-round ability. So A for attitude, S for skill, and the third one K for knowledge. If you don't have upgrade yourself with the knowledge, then you will become nothing. You will become 0 today. How many of you are living for tomorrow? మనం రేపటి కోసం బతికే వాళ్ళు ఎవరైనా చేయొద్దండి ఇక్కడ. ఎవరు బతకట్లేదు. మీరు ఎవరైనా కొత్త యాప్ వచ్చి డౌన్లోడ్ చేసుకున్నారా? న్యూ మీ అనే యాప్ వచ్చి డౌన్లోడ్ చేసుకున్నారు, చూసారు అసలు? ఆర్ యు అవేర్ ఆఫ్ దట్ న్యూ మీ అనే యాప్? కిడ్స్, పేరెంట్స్, ఎవ్రీవన్ నో, యూ మస్ట్ నాట్ బీ, బికాస్ అది గూగుల్ ప్లే స్టోర్లో దొరకదు, మన మైండ్ స్టోర్లో దొరుకుతుంది. డౌన్లోడ్ నౌ న్యూ మీ యాప్, డౌన్లోడ్ నౌ. ఆల్ సీన్ రజనీకాంత్ రోబో 2.0 చూశారు కదా మీరు? దట్ ఈస్ రజనీకాంత్ రోబో 2.0 ఓన్లీ. దిస్ ఈస్ ప్రదీప్ 64.0. ఆన్ ఎ డైలీ బేసిస్ I upgrade myself. On an hourly basis I upgrade myself. I have seen so many promotional literatures. Left side transactional, right side transformational. ఈ లెఫ్ట్ సైడ్ ఏం చేస్తుంది? చేసిన పని మిమ్మల్ని చేయమని ప్రేరేపిస్తుంది. I am okay with what I am, why should I do something different? ఇది అంటుంది. I am okay, A for apple, B for ball అని చెప్తుంది. Your right brain prompts you to do something different.
అది మిమ్మల్ని ఏ ఫర్ యాపిల్ అంటే యాపిల్ అంటే ఫ్రూట్ ఎందుకు కావాలి, ఇంకేదన్నా ఎందుకు కాకూడదు అని ప్రశ్నిస్తే మీకు యాపిల్ ఫోన్ గుర్తుకొస్తుంది. ఇంతే తేడా. ఏ స్మాల్ చేంజ్ ఇన్ యువర్ థింకింగ్ విల్ బ్రింగ్ ఎ బిగ్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్ పర్స్పెక్టివ్. స్మాల్ చేంజ్. దెన్ ఇమీడియట్లీ రైట్ సైడ్ బ్రెయిన్ ఏం చేస్తుంది, మనని క్వశ్చన్ చేస్తుంది. ఇలాగే చేయాలా, ఇప్పుడే చేయాలా, అసలు ఎందుకు చేయాలి, ఇక్కడే ఎందుకు చదవాలి, అసలు సిఈసి ఎందుకు తీసుకోవాలి, నేను ఎందుకు సివిల్ తీసుకోకూడదు, నేను ఎందుకు ఇంకో ఎలక్ట్రానిక్స్ తీసుకోకూడదు, ఇంకేం తీసుకోవాలి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. గుర్తుపట్టుకోండి, సూర్యుడు ఉదయిస్తే దాన్ని సూర్యోదయం అంటారు, చంద్రుడు ఉదయిస్తే దాన్ని చంద్రోదయం అంటారు, కానీ ఒక ప్రశ్న ఉదయిస్తే దాన్ని జ్ఞానోదయం అంటారు. ద పవర్ ఆఫ్ ప్రోగ్రెస్ ఈజ్ ద పవర్ ఆఫ్ క్వశ్చనింగ్ అవర్ ఓన్ సెల్ఫ్. వీ నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్ఫ్. ఆమె డూ చెయ్యాలా వద్దా, ఇప్పుడే చేయాలా, ఇలాగే చేయాలా, వీళ్ళతోనే కలిసి చేయాలా, అసలు చెయ్యాలా వద్దా అని థింక్ ట్వైస్ బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్. 100 సార్లు ఆలోచించండి నిర్ణయం తీసుకోవడానికి ముందర. కానీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా ఆలోచించద్దు, ఆ నిర్ణయాన్ని ఆచరించండి. దట్స్ వాట్ ఈస్ లీడర్షిప్. యూ నీడ్ టు థింక్ అబౌట్ టైమ్స్. ఏ కాలేజ్ బాగుంది అన్నీ తెలుసుకోండి. అవేర్నెస్ అవేర్నెస్ అవేర్నెస్. ఇది ఎట్లాంటిది, మనం పెళ్లి లాంటిది. ఈ డెసిషన్ కూడా పెళ్ళైన తర్వాత అనిపిస్తుంది కదా, అనవసరం చేసుకున్న పక్కింటి ఆవిడ చేసుకుని. ఇది కూడా అంతే. ఈ కాలేజీలో చేర్పించారు, అందులో చేర్పిస్తే బాగుండేది, ఇందులో చేర్పిస్తే అట్లా ఉంటుందమ్మా. ఒక్కసారి డెసిషన్ తీసుకోండి. 1 month మన చదువు లేదు, ఏం లేదు, తల్లిదండ్రులతో కూర్చోండి, ఇంటర్నెట్కి వెళ్ళండి, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి, ఇలాంటి పెద్దవాళ్ళందరినీ క్వెరీస్ ఉంటే అడగండి. ఇట్లాంటి సెమినార్ చేయటం నాట్ అన్ ఆర్డినరీ ఇష్యూ. వాట్ ఈజ్ డూయింగ్ ఈజ్ ప్రైస్లెస్ సర్వీస్. ప్రైస్లెస్ సర్వీస్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ప్రైస్లెస్ సర్వీస్ ఇక్కడ అతను బిజినెస్ చేస్తున్నది. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏ సినిమాకి వెళ్ళాలో మీరే డిసైడ్ చేసుకుంటారు, ఏ థియేటర్కి వెళ్ళాలో మీరే డిసైడ్ చేసుకుంటారు, ఏ షోకి వెళ్ళాలో మీరే డిసైడ్ చేసుకుంటారు. 2 minutes పార్కింగ్లో లేట్గా వెళ్తారు, లోపలికి వెళ్ళగానే మీకు కళ్ళు కనిపించవు. ఒక చిన్న కుర్రాడు వచ్చి టార్చ్ లైట్ వేసి దిస్ ఈజ్ యువర్ సీట్ అని చూపిస్తాడు. ఆ సీట్లో కూర్చొని మొత్తం సినిమా ఎంజాయ్ చేస్తాం. ఎస్ సార్ నో? ఇప్పుడు మీకు కూడా టార్చ్ లైట్ వేసి ఆ కుర్రాడు GPS మనకు తెలియజేస్తాడు. యూ షుడ్ అప్రిషియేట్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్. Last year also I have attended, now also I am saying. So my request is that use your brain, take your time and take a proper effective decision which cannot be revoked. తీసుకోండి. మంచి కాలేజ్. విచ్ కాలేజ్ యూ సెలెక్ట్ ఈస్ ఎ రిలేటివ్ టర్మ్. ఐ మే లైక్ రోజ్, సంబడి మే లైక్ జాస్మిన్. ఇట్స్ ఎ రిలేటివ్ term. As a South Indian, I prefer rice. As a North Indian, he may prefer roti. That is a different issue. What kind of a future you want? But know about everything and take a decision. All the very best and enjoy the life ahead. Thanks a lot and thank you for inviting me. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 2 days సెషన్స్లో మేము ఏమేమి చెప్పినామో మీరు జస్ట్ ఒక 1/2 hourలో చెప్పినారు. ఒక కాలేజ్ చూస్ చేసుకునే ముందు మ్యారేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసుకున్న తర్వాత అయ్యో పాపం అంటే ఏమొస్తుంది, ఏం రాదు కదా. సో ఇది కూడా అంతే. ఎన్ని రోజులు మేము చెప్పింది కూడా ఒకటే. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఏదైతే కెరీర్లో వెళ్తున్నారో అది మీ లైఫ్. ఈ టైంలో మీరు తీసుకునే డెసిషన్ మీదనే మీ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. నాకు ఇంజనీరింగ్ ఇష్టం లేదు, నేను జాయిన్ అయ్యాను. నాకు ఇంజనీరింగ్ ఇష్టం, తీసుకెళ్ళాను, వేరే దాంట్లో వేశారు. ఇవన్నీ మనం ఇప్పుడు జాయిన్ అయ్యే టైంలో చాలా కష్టపడి కూర్చొని ఆలోచించి డెసిషన్ తీసుకుంటే మీరు ఒక రైట్ ట్రాక్లో వెళ్తారు. ఎప్పుడైతే మీరు అనుకోకుండా ఎలాంటి అవేర్నెస్కి అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయకుండా ఎవరిని కన్సల్ట్ కాకుండా మీ అంతటా మీరే బ్లైండ్గా ఒక డెసిషన్ తీసుకుంటే మేబీ అది కరెక్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అందుకే కింద ఉన్న స్టాల్స్ అందరినీ తిరగమని చెప్పింది. అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిన తర్వాత సైకోమెట్రిక్స్ తీసుకోండి, తెలియకపోతే బ్రాంచెస్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి, ఏమేమి గ్రూప్స్ ఉన్నాయో తెలుసుకోండి. ఇంజనీరింగ్కి పోటీగా బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ BBA ఉంది, BS ఉంది, గేమింగ్ యానిమేషన్ ఉంది, మల్టీమీడియా ఉంది, హోటల్ మేనేజ్మెంట్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, వీడియోగ్రఫీ ఉంది. దాదాపు 100కి పైగా కోర్సులు ఉన్నాయి ఇండియాలో. ఫిల్మ్ మేకింగ్. సో ఈవెన్ వాయిస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా లక్షలు సంపాదిస్తున్నారు సార్. ఎగ్జాంపుల్ ఆసియం రాజు గారే. సో ఇక్కడ మనం ఒక కోర్సులోనే లైఫ్ ఉంది, ఇదే లైఫ్ అనుకుంటే కష్టం. ఇంజనీరింగ్ చేస్తూ కూడా కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నారు ఇయర్లీ. అందులో సక్సెస్ఫుల్గా రాణించింది, జాబులు తెచ్చుకున్నది కేవలం 15 నుంచి 20 వేల మంది. మిగతా వాళ్ళకి సంబంధం లేని జాబులు చేస్తున్నారు. ఆ 15,000 మందిలో మనం ఉండాలి అనుకుంటే మంచి అక్రిడేషన్, NAAC A++, NRF ర్యాంక్, అది ఎక్కడైనా కానివ్వండి, ఇండియాలో ఎక్కడైనా కానివ్వండి, మీరు ఒక మంచి ఇన్స్టిట్యూట్ని చూస్ చేసుకుంటే మీ కెరీర్ సెట్ అవుతుంది. ఈ టైంలో కనుక మీరు ఒక రాంగ్ డెసిషన్ తీసుకుంటే అది అలానే కంటిన్యూ అవుతూ ఆఫ్టర్ 4 years ప్లేస్మెంట్స్ లేక మళ్ళీ అమీర్పేటకి వచ్చేసి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోయి
జాబ్ లేదు, బ్యాక్ డోర్, డబ్బులు కడతా, ఇవన్నీ వస్తుంటాయి. సో ఈ టైంలో మీరు మంచి డెసిషన్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే గత 14 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ ఫేర్ రన్ చేస్తున్నాము. ఈ ఎడ్యుకేషన్ ఫేర్ సహకరించిన మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ ముందుగా నేను స్పాన్సర్స్ని ఇన్వైట్ చేస్తున్నాను. ప్రదీప్ సార్ అండ్ శ్రీనివాస్ సార్ వాళ్ళకి మెమెంటోస్ బహుకరించాలని కోరుకుంటున్నాను.